ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ గవర్నమెంట్ అసలు బెట్టింగ్ యాప్స్ని ఎందుకు ఆపలేకపోతుంది, ఇండియాలో బెట్టింగ్ అనేది ఇల్లీగల్ అయినప్పటికీ గోవా, సిక్కిం లాంటి రాష్ట్రాలలో క్యాసినోలు ఎందుకు రన్ చేస్తున్నారు, అసలు ఇండియాలో బెట్టింగ్ లీగల్ చేస్తే ఇండియాకు లాభమా నష్టమా, బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకుంటున్నారు, వీటన్నిటికీ కారణం ఎవరు, బెట్టింగ్ యాప్సా లేకపోతే ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వారా? ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో దొరుకుతాయి. పదండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. భారతదేశంలో బెట్టింగ్ మరియు గ్యాంబ్లింగ్ చట్టాలు రాష్ట్రాల వారీగా మారుతాయి. 1867లో రూపొందించబడిన పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఆధారంగా భారతదేశంలో బెట్టింగ్ నిషేధించబడింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్ను మార్చుకునే అవకాశం ఉంది. ఈ యాక్ట్ ప్రకారం భారతదేశంలో ఫిజికల్గా గ్యాంబ్లింగ్ అనేది ఇల్లీగల్ అయితే బెట్టింగ్ అనేది లీగల్. పూర్తిగా అదృష్టం మీద ఆధారపడి ఉన్న గేమ్స్ అన్నీ గ్యాంబ్లింగ్లోకి వస్తాయి. కనుక ఇవి 1867 చట్ట ప్రకారం ఇల్లీగల్. స్కిల్స్ ఆధారంగా ఉన్న గేమ్స్ చాలా రాష్ట్రాలలో లీగల్గా పరిగణించబడతాయి. రమ్మీ, పోకర్, గుర్రపు పందాలు మొదలైనవి బెట్టింగ్ కిందకి వస్తాయి. సుప్రీంకోర్టు కూడా రమ్మీ, గుర్రపు పందాలు స్కిల్ ఆధారంగా ఉన్న గేమ్స్గా గుర్తించి వీటికి గ్యాంబ్లింగ్ చట్టాలు వర్తించవని చెప్పింది. 1867 యాక్ట్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి స్పష్టంగా ప్రస్తావించలేదు, ఎందుకంటే అప్పట్లో ఆన్లైన్ గేమింగ్ అనేది లేదు. మరి ఇండియన్ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ని ఎందుకు ఆపలేకపోతుంది? భారత ప్రభుత్వ చట్టాలు దేశీయ కంపెనీలకు మాత్రమే వర్తిస్తాయి. అంటే ఏ కంపెనీలు అయితే ఇండియాలో రిజిస్టర్ అయి ఉంటాయో ఆ కంపెనీల మీద మాత్రమే మన భారతీయ చట్టాలు వర్తిస్తాయి. గ్యాంబ్లింగ్ మరియు బెట్టింగ్లకి సంబంధించిన చట్టాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ను నిషేధించాయి, కానీ గోవా, సిక్కిం లాంటి రాష్ట్రాలు క్యాసినోల ద్వారా రెవెన్యూ పొందుతున్నాయి. గోవా ప్రభుత్వం క్యాసినోల నుండి సుమారుగా 300 కోట్ల వరకు సంవత్సర ఆదాయం పొందుతుంది. మరి భారతదేశంలో బెట్టింగ్ని లీగల్ చేస్తే లాభమా నష్టమా అంటే, బెట్టింగ్ వల్ల లాభాలు ఎన్నైతే ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. బెట్టింగ్ వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. యూకే, యుఎస్ఏ మరియు యూరప్ దేశాలలో బెట్టింగ్ ద్వారా బిలియన్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాయి. ప్రస్తుతం ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ యొక్క మార్కెట్ విలువ 3 లక్షల కోట్ల రూపాయలు. బెట్టింగ్ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా అనాలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ మరియు కస్టమర్ సపోర్ట్ వంటి కొత్త రంగాలలో లక్షల ఉద్యోగాలు వస్తాయి. అండర్ గ్రౌండ్ మాఫియా, హవాలా, బ్లాక్ మనీలకు బెట్టింగ్ ఒక ప్రధాన మార్గం. లీగల్ చేయటం వల్ల ఈ డబ్బు అంతా ప్రభుత్వ చేతికే వస్తుంది. ఇక నష్టాలు చూసుకుంటే చాలామంది జూదానికి బానిసలవుతారు. ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలు ఎక్కువగా నష్టపోతాయి. మరి భారతదేశం బెట్టింగ్ని లీగల్ చేయటం మంచిదా? యూకే, యుఎస్ఏ లాంటి దేశాలు ఎలాంటి మోడల్ని అయితే ఫాలో అవుతున్నాయో సేమ్ అదే విధంగా మన భారతదేశం కూడా ఫాలో అయితే ఇండియన్ గవర్నమెంట్కి గణనీయమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. వీటి మీద మాత్రం సరైన నియంత్రణ లేకపోతే భారతదేశానికి అంతే నష్టాన్ని కూడా కలిగిస్తుంది. మరి క్రియేటర్స్ బెట్టింగ్ని ప్రమోట్ చేయటం కరెక్టా అంటే లేదు, అది 100% తప్పు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద సబ్స్క్రైబర్స్ బేస్ ఉంటుంది. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే క్రియేటర్స్ ఉన్నారో ఒక వీడియోలో 30 సెకండ్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారు. ఒక బెట్టింగ్ యాప్ గురించి ప్రతి వీడియోలో ప్రమోట్ చేస్తూ ఉంటే ఏ సబ్స్క్రైబర్ అయినా నిజమేనేమో ఒక్కసారి ట్రై చేద్దాం అన్న ఆలోచనలో పడిపోతారు. చాలామంది క్రియేటర్స్ ఒక క్వాలిటీ అవుట్పుట్ని సబ్స్క్రైబర్స్కి అందించాలి అంటే యూట్యూబ్ నుండి వచ్చే ఆదాయం సరిపోవట్లేదు, అందువల్లే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాం అని చెబుతున్నారు. మరి మీకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ బేస్ ఉన్న ఛానల్స్ పరిస్థితి ఏంటి? లైక్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, ఫిలిమోజీ ఇలా ఎన్నో ఛానల్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకుండా వాళ్ళ ఛానల్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవట్లేదా? నేను ఈ వీడియోలో ఏ సెలబ్రిటీ గురించో లేకపోతే ఏ క్రియేటర్ గురించో మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే తప్పు అనేది ఎవరన్నా చేస్తారు. ఆ తప్పుని మళ్ళీ చేయకుండా ఉంటే అదే చాలు. కేవలం బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళదే తప్పు అనడం కూడా కరెక్ట్ కాదు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అదే మనం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లాభం లేకుండా నష్టపోయే బిజినెస్ ఎవ్వరూ చేయరు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని బెట్టింగ్ యాప్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు. నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు కానీ ఈ కంటెంట్ నచ్చి ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకొని మాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాకెంతో బూస్టప్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.